హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అరోమా ఫుడీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే రెసిపీ వెజ్ శాండ్విచ్. మల్టిపుల్ స్ప్రెడ్స్తో అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్తో పైన క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ శాండ్విచ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్, చాప్ చేసుకున్న క్యాబేజ్, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కుకుంబర్ అంటే దోసకాయ ముక్కలు, టొమాటో పీసెస్, కొన్ని ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్, 1 టేబుల్ స్పూన్ తందూరి మైనస్, అలాగే శాండ్విచ్ స్ప్రెడ్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్లో అండ్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసుకున్న సాసెస్లో మీరు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. లైక్ మార్కెట్లో మనకు మస్టర్డ్ సాస్ దొరుకుతుంది, రెడ్ చిల్లీ సాస్ దొరుకుతుంది, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని ఈ బ్రెడ్ స్లైసెస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వెజ్జీస్ని 2 స్లైసెస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఈ ఒక్కో చీజ్ స్లైస్ని ఒక్కో బ్రెడ్ మీద పెట్టి, ఈ చీజ్ పైన కావాలంటే ఇప్పుడు మీరు ఏమైనా స్ప్రింక్లర్స్ లైక్ చిల్లీ ఫ్లేక్స్ కానీ పిజ్జా సీజనింగ్ కానీ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత దీని మీద బటర్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత శాండ్విచ్ మేకర్ తీసుకోవాలి. శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు ప్యాన్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. ఇలా శాండ్విచ్ మేకర్లో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో పెట్టేసి క్లోజ్ చేసి 1 మినిట్ అలా గ్రిల్ చేసుకుంటే హాట్ శాండ్విచెస్ రెడీ అండి. అదే ప్యాన్ మీద చేసుకునే వాళ్ళైతే 2 సైడ్స్ తిరిగేసి బేక్ చేసుకోవాల్సి వస్తుంది. శాండ్విచ్ హాట్గా ఉన్నప్పుడు టొమాటో కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైనుండి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్ అండ్ చీజీగా ఉండే వెజ్జీ శాండ్విచ్ రెడీ అండి. ఈవినింగ్ స్నాక్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎంతో ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ. ఐ థింక్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.